హలో ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్స్క్రైబ్ చెప్పినట్టు గోపాలపట్నం దగ్గర ఉన్న మన వినాయక విగ్రహాలను అయితే చూపించడానికి అయితే వస్తాము. ఈ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా గోపాలపట్నం దగ్గర ఈ ఒక విజిట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 6లో మరో కొత్త ప్లేస్కి అయితే వస్తాము విజిట్ చేయడానికి. ఇక్కడ అయితే విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, నా హైట్కి మించి ఉన్నాయి విగ్రహాన్ని. ఈ ఒక్కొక్క విగ్రహాన్ని చూసేద్దాం రండి. ముందుగా అందరికి ముందుగా జయ గణేశ. ఇక్కడ అన్నీ అయితే ఉన్నాడు, అన్నికైతే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని విగ్రహాలు చేస్తున్నాడు, ఎంతవరకు ఇక్కడ నుండి ఇక్కడ షాప్ ఉంది అన్ని అడుగుదాం అన్నికైతే. అనే ముందుగా జై గణేశ. నా పేరు గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అనే ఇక్కడ విగ్రహాలు నార్మల్ గా అయితే ఎన్ని ఫీట్స్ ఉన్నాయన్నా? స్టార్టింగ్ 15 అంటే లాస్ట్ 18. అని ఇప్పుడు ఇక్కడ ఒక అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు విగ్రహాలు తయారు చేస్తున్నారు? మినిమం 15 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. అన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే 15 సంవత్సరాలు అయిపోయిందంట. 15 సంవత్సరాల నుండి ఇక్కడ విగ్రహాలు అయితే చేస్తారు. అంటే ఈ అడ్రస్ అయిపోయిందా అసలు? గోపాలపట్నం ఇక్కడికి వస్తే అన్నికైతే ఆల్మోస్ట్ అన్ని వరకు అయితే చాలా వరకు అడుగుతాను. ఇక్కడ విగ్రహాలు ఓవరాల్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? 170 నుంచి 180 విగ్రహాలు అయితే చేస్తున్నారంటే అన్ని వాళ్ళు. అని ఇక్కడ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6,000 అంట. హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇక్కడ అన్ని వాళ్ళ దగ్గర అయితే పెద్ద విగ్రహం అయితే ఉంది కాబట్టి 25 ఫీట్స్ వరకు ఉండే కదా. ఒక్కొక్క విగ్రహం అయితే 1 లాక్ నుంచి 2 lakhs వరకు కూడా చాలా వరకు పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి అన్ని దగ్గర. అన్ని వాళ్ళకి అయితే అంటే ఇక్కడ 15 సంవత్సరాల నుండి ఇదే ప్లేస్ లో విగ్రహాలు అయితే చేస్తున్నారంట. అని ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ విగ్రహాలు ఎక్కువ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు? సేమ్. అన్ని వాళ్ళు అయితే ఎప్పుడు అదే 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 విగ్రహాలు అయితే ఎక్కువ లేదు తక్కువ సమానంగా ఎప్పుడు ఉన్న 175 విగ్రహాలు అయితే అలా చేస్తారంట. అంతే కదా? కస్టమర్లు అయితే మీకు చాలా వరకు పాత కస్టమర్లు ఉంటారా? ఉంటారా? అదే ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసరికి ఎన్ని ఫీట్స్ అన్న ఈ విగ్రహం? 12 ఫీట్స్. చూసారు కదా ఫ్రెండ్స్, 12 ఫీట్స్ విగ్రహం ముందు అయితే మనం మాట్లాడుతున్నాం. అనే ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 month. ఈ విగ్రహం వచ్చేసరికి 30 days, ఎగ్జాక్ట్గా 30 days అయితే విగ్రహం అయితే కంప్లీట్ అయిపోద్ది అంట. అదే ఇప్పుడు విగ్రహాలన్నిటికీ మీరు చేస్తారు కదా, ఇప్పుడు విగ్రహాలన్నిటికీ ఎంతమంది ఉంటాం వర్క్ చేస్తారు? అన్ని వాళ్ళు అయితే మొత్తానికి 15 మంది అయితే ఉన్నారంట. 15 మంది ఓవరాల్గా ఈ విగ్రహాలు అయితే చేస్తారు. విగ్రహాలు ఒక్కొక్క విగ్రహానికి మ్యాక్సిమం ఎన్ని డేస్ పడుతుందా? చిన్నది అవుతే 5 రోజులు, ఇంకా కొంచెం పెద్దది అవుతే 10 రోజులు పడిపోతాయి. మళ్ళీ ఇంకా కొంచెం పెద్దది అవుతే 15-20 రోజులు పడిపోతాయి. మళ్ళీ పెద్దది అవుతే 1 month. అంటే ఒక్కొక్క సైజు ప్రకారంగా విగ్రహాలు అయితే స్టార్టింగ్ 3 days నుంచి 1 month 45 days వరకు ఉంటుందంట. ఒక్కొక్క విగ్రహం అయితే అన్ని వాళ్ళు అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే చేయడం స్టార్ట్. అలా ఇప్పుడు ఇక్కడ చాలా వరకు చూస్తే చాలా వరకు పెద్ద విగ్రహాలు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే ముందుగా ఆర్డర్ ఇచ్చుకోలేదు అన్ని వాళ్ళైతే విగ్రహాలన్నీ ముందుగానే బుక్ అయిపోతుంది. అంటే మీరు కూడా చాలా మంది లేట్ చేస్తే అంటే టైం ఉంది కదా లేట్ చేస్తే విగ్రహాలు అయితే అయిపోవచ్చు. ముందుగా వస్తే అన్ని వాళ్ళైతే మంచి డిస్కౌంట్ ఇచ్చి విగ్రహాలు అయితే మంచి ప్రైస్ ఇస్తారు. డిజైన్ అంటే అన్ని అంటున్నాడంటే ముందుగా మీరు వచ్చి చూపిస్తే మంచి విగ్రహం వచ్చి మంచి విగ్రహం అంటే మంచి మోడల్ అయితే వస్తుంది. ముందుగా రావాలి వచ్చిన మంచి డిజైన్, మంచి మోడలింగ్, మంచి వినాయకుడు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. టైం మిగులుతుంది కదా. టైం మిగులుతుంది అన్ని నిజంగా కరెక్ట్. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ విగ్రహాన్ని అయితే దాన్ని మోడల్ అనేది మారిపోతుంది కదా. ముందుగా వస్తే మీరు అనుకున్న మోడల్ని అన్ని వాళ్ళు అయితే ఇప్పించగలరు, తయారు చేసి ఇవ్వగలరు. అన్ని అంటే మీరు ముందుగా వచ్చారనుకో అన్ని అయితే మంచి విగ్రహాన్ని చేసి ఇస్తారు. అని ఇప్పుడు ఈ వర్కర్స్ శాలరీస్ ఎంత అంటేనా? మొత్తం ఓవర్ ఫ్రెండ్స్ అయితే మన వరకు చాలా వరకు టైం స్పెండ్ చేసి చాలా థ్యాంక్స్ అన్న. మీ యొక్క టైంని మాకు స్పెండ్ చేసి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరగా మా షాప్కి వచ్చి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్ మనం ఇలా రండి ముందుకి. ఇప్పటి వరకు అయితే పెద్ద విగ్రహాలు చూసాం. ఇప్పుడు ఈ సెట్లో అయితే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ బుకింగ్లు అయితే అయిపోయి మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే మనకైతే డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ 3 feet విగ్రహాలు. విగ్రహాలన్నీ చాలా వరకు అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఈ 3 feet ఇచ్చుడ చిలక మీద ఉన్న వినాయకుడు అయితే చాలా అందంగా ఉంది. చాలా మంది కుర్రలు కూడా ఇక్కడ అంటే బుక్ చేసుకోవడానికి చాలా వరకు వచ్చారు. మీరు కూడా లేట్ చేయకండి, ఎందుకంటే చాలా రోజులు ఉందని లేట్ చేస్తే విగ్రహాలు అయితే దొరకడం చాలా కష్టంగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ప్రతి విగ్రహాన్ని అయితే మీకు రివీల్ చేస్తాను. ఇప్పుడు రివీల్ చేయడానికి కూడా చాలా వరకు టైం లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ కుర్రలేదు చాలా వరకు విగ్రహాలను అయితే బుక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా మనం అడుగుతూ మాట్లాడదాం. ప్రతి విగ్రహాలను చూపించడానికి ప్లేస్మెంట్ కూడా లేదు. చిన్న చిన్న అంటే ఈ సెట్లో కూడా మీకు తెలియని సెట్లు కూడా మీరు ప్రతి విజిట్ చేస్తున్నాం, ప్రతి విగ్రహాలను మీకు రివీల్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మీకు ఇలాంటి విగ్రహాలు మరిన్ని విగ్రహాలు కావాలంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యొక్క విగ్రహాలను ప్రతి చోట ఉన్న విగ్రహాలన్నీ మీ యొక్క ఛానల్ అంటే మా ఛానల్ ద్వారా మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్ మాట్లాడుతా చాలా వరకు అయితే ఇక్కడ అన్ని పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు అంటే చాలా వరకు టైం ఉంది కదండి, నెగ్లెక్ట్ చేసి విగ్రహాలని ఆర్డర్ ఇచ్చుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే విగ్రహాలు చాలా వరకు అయితే విగ్రహాలన్నీ అయిపోయి ఇక్కడ ప్రతి విగ్రహం పెద్ద విగ్రహాలే. మీరు ఇప్పుడు వస్తేనే విగ్రహాలు అయితే దొరుకుతాయి. కొన్ని ప్లేసుల్లో మీకు విగ్రహాలు ఎక్కడ ఉంటో కూడా తెలియని ప్లేసుల్లో కూడా మేము అంటే వీడియో తీయడానికి అవ్వలేని ప్లేసుల్లో కూడా మేము వెళ్ళి వీడియోలు తీస్తున్నాం. అంటే దానికి ఆ కష్టం కూడా మీరు ఒక లైక్ వేయండి. ప్రతిదీ అంటే మీ గురించే మేము ఒక వీడియోలను ప్రతి అంటే ఏ మూలలో ఉన్నా సరే ప్రతి విగ్రహాన్ని మేమే చూపిస్తాం. ఫ్రెండ్స్ ఎవరండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చూసారా, ఈ విగ్రహం వచ్చేసరికి 15 feet అంటే 15 అడుగులు. ఈ విగ్రహం చాలా వరకు విగ్రహం అయితే చాలా కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం విగ్రహం. ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్క విగ్రహాన్ని చూసేద్దారండి. ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి, మనమే తల ఎత్తి చూడాల్సి వస్తుంది ఒక్కొక్క విగ్రహాన్ని. ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూసారా ఫ్రెండ్స్, ఇలా రండి ఇలా. ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూడండి, మన వినాయకుడు అయితే గజం పట్టుకొని ఎగ్జాక్ట్గా చూడండి. చాలా వరకు అయితే విగ్రహం అయితే చాలా అందంగా కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కంప్లీట్ వర్క్. ఫ్రెండ్స్ ఇలా మన శివుడు అవతారం అయితే విగ్రహాన్ని చూడండి, చాలా వరకు శివుడు అవతారం ఎగ్జాక్ట్గా తన తండ్రి అటువంటి అవతారాన్ని కుమారుడు ధరించేటట్టు చాలా అందంగా ఉంది విగ్రహం అయితే. ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇది మ్యాక్సిమం 6.5 feet అంట. ఈ విగ్రహం ప్రైస్ వచ్చి అవన్నీ గురుగారు అడిగి లాస్ట్లో తెలుసుకుందాం. ఒక్కొక్క విగ్రహాన్ని రివీల్ అయితే చూద్దారండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, లోపలికి రండి ఒకసారి. ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూడండి, మన 3 feet నుండి కూడా విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతి విగ్రహానికి ఉన్నాయి. అన్ని విగ్రహాలు అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇలాగే ఎలా రండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు అయితే పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. మీ యొక్క అంటే మీ ఏరియాలో ఎవరైనా పెద్ద విగ్రహాలు పెట్టాలనుకుంటే ఈ యొక్క ప్లేస్కి విజిట్ చేస్తే చాలా వరకు విగ్రహాలు అయితే ఉంటాయి. చాలా వరకు అన్ని పెద్ద విగ్రహాలే. మనకి ప్లేస్మెంట్ కూడా చాలా వరకు అంటే వెళ్ళడానికి కూడా చాలా అంటే ఇది అవుతుంది. విగ్రహాలు అయితే ప్రతి విగ్రహానికి అయితే చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఆకు వినాయకుడు అంటే ఆకు రూపం, ఆకు పక్క ఉండి వినాయకుడు అయితే చాలా అందంగా ఉంది. విగ్రహాలన్నీ చాలా పెద్ద విగ్రహాలు, మనకి ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసి చూసేయండి వీడియోని అయితే. కాదు చూడలేని ప్లేస్మెంట్. ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఇక్కడ అన్ని పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు అంటే చాలా వరకు టైం ఉంది కదండి, నెగ్లెక్ట్ చేసి విగ్రహాలని ఆర్డర్ ఇచ్చుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే విగ్రహాలు చాలా వరకు అయితే విగ్రహాలన్నీ అయిపోయి ఇక్కడ ప్రతి విగ్రహం పెద్ద విగ్రహాలే. మీరు ఇప్పుడు వస్తేనే విగ్రహాలు అయితే దొరుకుతాయి. కొన్ని ప్లేసుల్లో మీకు ఆ విగ్రహాలు ఎక్కడ ఉంటా కూడా తెలియని ప్లేసుల్లో కూడా మేము అంటే వీడియో తీయడానికి అవ్వలేని ప్లేసుల్లో కూడా మేము వెళ్ళి వీడియోలు తీస్తున్నాం. అంటే దానికి ఆ కష్టం కూడా మీరు ఒక లైక్ వేయండి. ప్రతిదీ అంటే మీ గురించే మేము ఒక వీడియోలను ప్రతి అంటే ఏ మూలలో ఉన్నా సరే ప్రతి విగ్రహాన్ని మేమే చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇలా రండి. ఫ్రెండ్స్ మీకు కావాల్సిన ఇప్పుడు దాకా పెద్ద పెద్ద విగ్రహాలు. ఫ్రెండ్స్ మనం ఇలా రండి ముందుకి. ఇప్పుడు వరకు అయితే పెద్ద విగ్రహాలనే చూసాం. ఇప్పుడు ఈ సెట్లో అయితే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక విగ్రహాన్ని కూడా ఆల్మోస్ట్ బుకింగ్లు అయితే అయిపోయి మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే మనకైతే డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ 3 feet విగ్రహాలు. ఇవన్నీ విగ్రహాలన్నీ చాలా వరకు అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఈ 3 feet ఇది చూడ చిలక మీద ఉన్న వినాయకుడు అయితే చాలా అందంగా ఉంది. చాలామంది కుర్రలు కూడా ఇక్కడ అంటే బుక్ చేసుకోవడానికి చాలా వరకు వచ్చారు. మీరు కూడా లేట్ చేయకండి, ఎందుకంటే చాలా రోజులు ఉందని లేట్ చేస్తే విగ్రహాలు అయితే దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రతి విగ్రహాన్ని అయితే మీకు రివీల్ చేస్తాను. ఇప్పుడు రివీల్ చేయడానికి కూడా చాలా వరకు టైం లేదు, ఎందుకంటే ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇక్కడ కుర్రలు అయితే చాలా వరకు విగ్రహాలను అయితే బుక్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళతో కూడా మనం అడుగుదాం, మాట్లాడదాం. ప్రతి విగ్రహాలను చూపించడానికి ప్లేస్మెంట్ కూడా లేదు. చిన్న చిన్న అంటే ఈ సెట్లో కూడా మీకు తెలియని సెట్లు కూడా మేము ప్రతిదీ విజిట్ చేస్తున్నాం. ప్రతి విగ్రహాలని మీకు రివీల్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మీకు ఇలాంటి విగ్రహాలు మరిన్ని విగ్రహాలు కావాలంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే
మా యొక్క విగ్రహాలని ప్రతి చోట ఉన్న విగ్రహాలన్నీ మీ యొక్క ఛానల్ అంటే మా ఛానల్ ద్వారా మీకు చూపిస్తాము ఫ్రెండ్స్. విగ్రహాలని బుక్ చేసుకోవడానికి చాలామంది కుర్రలు అయితే వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం అయితే ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క విగ్రహం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, పెయింటింగ్ వరకు ఉన్నట్టే. విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలే. మనం మీకు ఇంకా టైం ఉందనుకుంటే విగ్రహాలన్నీ బుక్ అయిపోయాక మళ్ళీ విగ్రహాలు లేవంటే బాధపడతారు. ముందుగా వచ్చేయండి, త్వరగా రండి, మా యొక్క ఛానల్ని విగ్రహాలన్నీ బుక్